స్వాగతం. ఈ రోజున ఒక ముఖ్య విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి. ఏంటంటే ఏపీలో ఏపీజేఏసీ అంటూ ఏపీలో ఉద్యోగులు అనేక పర్యాయములు నిరాహార దీక్షలు, బైక్ ర్యాలీలు జరుపుతున్నా సరే ప్రభుత్వం 23 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి, బకాయిలు వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోదు? చెప్తా, పేరుకు మాత్రమే చెప్తుంది నేనే గెలుస్తాను, వై నాట్ 175 అంటుంది, 175కి 175 అంటుంది. 175 ఏ విధంగా వస్తాయి? 5 లక్షల కార్మికులకు, నిరుద్యోగులకు ఉపాధి లేదు, ఎక్కడ ఏమీ లేదు. 5 లక్షల కార్మికులు రోడ్ల మీద పడి అనేక విధాలుగా రోడ్డు మీద కార్మికులు అందరూ కూడా రోడ్డున పడ్డారు. సంక్షేమమే మా ప్రధాన కర్తవ్యం, సంక్షేమమే అంటున్నారు. ఉద్యోగులను ఎవరిని అడుగుతారు జీతం? నీ దగ్గర పనిచేసిన వాడు ఎవరిని జీతం అడుగుతారు? నువ్వు జీతాలు ఇవ్వకపోతే నువ్వు పిఆర్సీలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, పాత పెండింగ్ డిఏలు అన్ని ఇవ్వాలి, ఎవడిస్తాడు? ఎలక్షన్ ముందుంది. మార్చి 9వ తారీఖున 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే మన కాశ్మీర్, ఇంకా కొన్ని రాష్ట్రాలు మొత్తం కలిపి 9 రాష్ట్రాల వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే కాకుండా లోక్సభ ఎన్నికలు కూడా కలిపి జరుగుతున్నాయి ఒకేసారి. మరి కేంద్రం ఎందుకు గుడ్ న్యూస్ చెప్తుంది అంటున్నారు. గుడ్ న్యూస్ ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు కేంద్రం పట్టించుకుంటా? ఏమయ్యా సీఎం ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు? ఏంటి మీ రాష్ట్రంలో ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి మీకు? చలో అసెంబ్లీ, చలో కలెక్టరేట్ అంటూ రకరకాల, చలో విజయవాడ అంటూ రకరకాలుగా జరుగుతున్న ఉద్యమాలకు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం? ఎన్జిఓలు డైరెక్ట్ గా చెప్తున్నారు, 5 లక్షల మందికి, మాకు 50 లక్షల ఓట్లున్నాయి, మమ్మల్ని నువ్వు చిన్న చూపు చూస్తున్నావు, చులకనగా చూస్తున్నావు. సీఎం ఖబర్దార్, నీ అధికారానికి మేమే కారణం. మాకు సపోర్ట్ చేస్తేనే గాని నువ్వు అధికారం రావు. నిన్న మొన్నటి దాకా నాన్ ఎన్జిఓస్, అటు మున్సిపల్ కార్మికులు, ఇటు చూస్తే వార్డు వాలంటీర్లు, ఇటు చూస్తే అంగన్వాడీ, అటు చూస్తే రాష్ట్రం మొత్తం రావణ కాష్టం మారింది, అగ్నిగుండంగా మారిపోయింది. ఎందుకు పట్టించుకోరు? ఉద్యోగులను విస్మరించిన ఉద్యోగులకు పట్టించుకోకపోతే నీవు ఎవరికయ్యా పథకాలు కావాలి? పథకాలు ఎందుకు? బాధ్యత తీసుకుంటే నీ ప్రభుత్వం వస్తాదని చెప్తున్నా సరే, హెచ్చరిస్తున్నా సరే, ఎన్నిసార్లు అయినా నువ్వు చూడట్లేదు. ఎన్జిఓలు ఒక పక్కన వీడియో చూడండి, ఎన్జిఓలు రోడ్లెక్కి ఎంత అల్లరి చేస్తున్నారో. ఎందుకు పట్టించుకోవు నువ్వని? ఒక పక్క ఆకలి చావులు, ఆకలి దప్పులతో పడుతుంటే నీకేమో ఇటు పక్కన ఎలక్షన్లు వచ్చేసినాయి. ఎలక్షన్లు వచ్చే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. నువ్వు ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని చేసినా ఒక్క రోడ్డు లేదు, ఒక ఉద్యోగానికి జీతాలు లేవు, ఒక ఉద్యోగానికి పిఆర్సీలు లేవు. పాత పెండింగ్ లో ఉన్న 23 కోట్లు ఎప్పుడు ఇస్తావు? జనవరిలో ఇవ్వాలి, డిసెంబర్లోనే ఫైనల్ అయిపోయింది, జనవరిలో ఇవ్వాలి. జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వస్తుంది, మార్చి కూడా వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర పడింది. అయినా సరే నువ్వు పట్టించుకుంటలేదు. ఎందుకని ఆలోచిస్తున్నారా? 5 ఏళ్లు కలిస్తే
భోజనం నోట్లోకి వెళ్తుంది. ఇంతమంది ఉద్యోగులు కలిస్తే మీ అధికారం నిలబెడతా. ఉద్యోగులను విస్మరిస్తే అధికారం చాలా దారుణం. చంద్రబాబు నాయుడుకి వచ్చిన 23 సీట్లు కూడా వస్తాయా లేవా అని అంటున్నారు. ఈసారి బిచ్చగాళ్ళ దగ్గర రోడ్ల మీద అడుక్కుంటున్నారంట. దయచేసి వీడియోని గమనించండి. వీడియోని గమనిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరక్షత అంత చులకనగా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది ఉద్యోగ జేఏసీలు ఏపీజేఏసీ వీధుల మీద బైక్ ర్యాలీలు చేస్తున్నారు. యావత్తు రాష్ట్రం మొత్తం ప్రతి చోట ఇదే పరిస్థితి. ఎర్ర జెండాలతో ఎరిపెక్కిస్తున్న విజయవాడ అయినా నీకు ఎర్రి బట్టలేదు. జీతాలు ఇద్దామని చెప్పి నీకు భావన రాబట్టలా. ఎప్పుడు ఇస్తావయ్యా సీఎం అంటున్నారు. దయచేసి మా వీడియోని మీ విలువైన కామెంట్లతో షేర్ చేసుకోండి. మాతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇలాంటి అత్యున్నతమైన విలువైన వీడియోలు మరిన్ని పెడతాం మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.